ఓకే రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఉపేంద్ర గారి చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉందే. అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలో, అవతార్ ఇటువంటి సినిమాలలో చూసాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నమ్మ పంచి రేంజ్ లో ఉంది సినిమా, యూఐ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవుతుంది భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారిని మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇద్దరు ఉపేంద్ర భయ్యా, ఇద్దరు ఉపేంద్ర ఉన్నారు భయ్యా సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటనే అలాగే కాలేజ్ భయ్యా, చూడండి చాలా బాగుంది. కొంచెం స్పాయిలర్స్ వస్తూ ఉంటే స్పాయిల్ చేస్తూ ఉంటారు, మళ్ళీ చెప్తాను. ఒక మంచి బ్లాక్ బస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన హైదరాబాద్ ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పిన కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పిన కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఐ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి రక్తపాతం భయ్యా. మీరు చెప్పిన కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకని కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత. అన్ని పంచికలు కాదురా, అదే మినిమం చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కల్పించుకున్నారు భయ్య సినిమాలో బ్లాక్. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్తా, ఉపేంద్ర గారికి సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, పంచికలు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిన కామనే. సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి పంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటే పోతాడు భయ్యా సినిమాలో. మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా, మాలాంటి సింగర్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా ఇటువంటి సినిమా. చెప్పాను కదా ఉపేంద్ర గారు, మీరు మగజాతి ఆణిముత్యం. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇది ఎలా చెప్పాలంటే అన్న, రీసెంట్ గా వచ్చిన అన్ని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అట్లా వస్తున్నాయి కదా, వాటితో పోలిస్తే కొంచెం చాలా బెటర్ అనిపించింది సినిమా. నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విజయ్ సేతుపతి ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా నేచురల్ గా చేశారు. అసలు చచ్చిపోయి పడిపోయినప్పుడు కూడా ఎంత రియల్ గా ఉన్నారంటే, ఎక్కడ ఇది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్కడా రాలేదు. కొన్ని సీన్లు, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్స్ కానీ మనుషుల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే, వెట్రిమారన్ గారి రైటింగ్ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటది, నాకు అది బాగా అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఇంకా బాగుండేది. జస్ట్ ఓన్లీ ఓల్డ్ పార్ట్ మీద ఎక్కువ లేదు, ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ లేదు. ఫస్ట్ పార్ట్ ఉన్న దానికన్నా చాలా తక్కువ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి సీన్ ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే చూడాలని క్రియేట్ చేశారో, ఈ పార్ట్ అది అంత లేదు, కొంచెం చాలా నార్మల్ గా వెళ్ళిపోయింది. నేను ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా సరదాగా వెళ్ళిపోయింది.